హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈరోజు మనతో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడడానికి శారద గారు ఉన్నారు. శారద గారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి లేదండి, మనము విశ్వానికి కనెక్ట్ అవ్వడాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. ఇప్పుడు మనం ఏ పని చేసినా కూడా ప్రతిదీ కూడా విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. మన ఆత్మ అనేది ఇక్కడే ఉంటుంది, మనలోనే ఉంటుంది. కానీ మన ఆత్మ అనేది మనిషి చనిపోయిన తర్వాత విశ్వంలో కలిసిపోతుంది. మనం ఏవేమైనా పాపకర్మలు పుణ్యకర్మలు ఏవైనా చేసామో అనుకోండి, అది మనము అనుభవించాలి అంటాం కదా. చాలామంది అంటారు పాపం లేదు పుణ్యం లేదు ఇవేవి లేవు అని మనుషులు ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మనుషులు అనేవాళ్ళు ఎలా బతకాలి, మన పాప కర్మలు ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాము, నేను ఏ ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు తెలియదు. ఈ జన్మ నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను హ్యాపీగా లీడ్ అవుతున్నాను. ముందు జన్మలో ఏదైనా పాపం చేస్తుంటాను కదా, అది నా పిల్లలకి వస్తుంది, నాకు వస్తుంది. ఎలా వస్తుంది? 3 బకెట్స్ ద్వారా క్యారీ చేస్తుంది. ఒక పాప కర్మ అనేది 3 బకెట్స్లో క్యారీ అవుతుంది. ఒకటి మా తాతగారిది ఒక బకెట్ వస్తుంది. మా తాతగారు పాపం చేసేయండి పుణ్యం చేయనియండి, అదొక బకెట్ వస్తుంది. మా నాన్నగారితో ఒక బకెట్ వస్తుంది నాకు. మా నాన్నగారు పుణ్యం చేయనియండి పాపం చేయనియండి, నా నుంచి ఒక బకెట్ నా పిల్లలకి వెళ్తుంది. నేను పాపం చేసిన పుణ్యం చేస్తాను. అలా లా ఆఫ్ అట్రాక్షన్లో ఇది ఎందుకు చెప్తాము అంటే, ఒక మనిషి వే ఆఫ్ థింకింగ్ కానీ బిహేవియర్ కానీ ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే గనుక మన పాప కర్మలు మనం తగ్గించుకోవచ్చు. ఏదో జన్మలో చేసింది నాకు తెలియదు, ముందు జన్మలో నేను ఏదో చేస్తుంటాను, ఈ జన్మలో నేను కష్టపడుతున్నాను, దానికి రీజన్ ఏంటో తెలియదు. ఈ జన్మలో నేనేం చెయ్యట్లేదు, హ్యాపీగా తింటున్నా, నా పని నేను చేసుకుంటున్నాను, 10 మందికి సహాయం చేస్తున్నా, వెళ్ళిపోతున్నా. కానీ జరగడము, యాక్సిడెంట్స్ అని ఇంకోటని పిల్లలు చదువుకోకపోవడం అని, లేకపోతే నా ఫ్యామిలీలో ఇష్యూస్ రావడం కానీ ఇలాంటివి ఏవైనా జరుగుతున్నాయంటే అది నా పాప కర్మ. ఆ పాప కర్మ అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఒక మనిషి చనిపోతారు, చనిపోయిన తర్వాత ఆత్మ అనేది విశ్వంలో కలిసిపోతుంది. మనకు విశ్వానికి ఆత్మ కనెక్షన్ ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి అనేవాళ్ళు 84 జన్మలు తీసుకుంటారు, 84 బర్త్స్ ఉంటాయి. ఒక్కొక్క మనిషి చనిపోయాక ఇంకొక బాడీలో వాళ్ళ ఆత్మ వెళ్తూ ఉంటుంది. అలా 84 సార్లు మనం పుడుతుంటాం చేస్తుంటాం. ప్రతిసారి మంచి జన్మే వస్తుందా అంటే రాదు. ఒక జన్మ మంచిగా ఉంటుంది, ఒక జన్మ కొంచెం క్రిటికల్గా ఉంటుంది. కొంతమంది అంటారు, చాలా సెలబ్రిటీస్ చూడండి ఎంత స్టేజ్కి వెళ్ళారు అని అంటారు కదండి. ఇప్పుడు చిరంజీవి సార్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను గంజి నీళ్లు తాగాను బెంజ్ కారు చూశాను అన్నారు. అంటే ఆయన గంజి నీళ్ళ స్టేజ్ నుంచి బెంజ్ కారు చూసాడంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు. హార్డ్ వర్కే ఆయన్ని ప్రొటెక్ట్ చేసింది. అందులోనూ అతను తల్లిదండ్రులు వాళ్ళ పూర్వీకులు చేసిన పుణ్యఫలం కూడా అతనికి అబ్బింటుంది కదండి. ఇలా ప్రతి ఒక్క మనిషికి మంచి ఒక సెలబ్రిటీతో మన ఎప్పుడు కంపారిజన్ చేసుకుంటూ ఉంటాం. మన లైఫ్ కి మన లైఫ్ కి టాలీ చేస్తూ ఉంటారు. ఎందుకని? ఏమన్నా వాళ్ళకి ఏమన్నా 100 కిలోల బ్రెయిన్, మనకేమన్నా 1650 గ్రాముల బ్రెయిన్ ఉందా? లేదు, సేమ్ బ్రెయిన్ ఉంది కదా. మరి ఆ సేమ్ బ్రెయిన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు సెలబ్రిటీలు అవుతున్నారు, మనం ఎందుకు సెలబ్రిటీలు అవ్వట్లేదు? అంటే సెలబ్రిటీ అవ్వాలనే కాదు, ప్రతి మనిషిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని బయట తీయడమే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ చేయండి. అదేమన్నా డబ్బు పెట్టి కొనేది ఏం కాదు కదా. నేను ఎలా ఉండాలి, నేను ఏం చెయ్యాలి, నా గోల్ ఏంటి, నా అంబిషన్ ఏంటి, ప్రతిరోజు దానికోసం విజువలైజేషన్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఫీజు కట్టాలి, మెడిసిన్ తీసుకోవాలి. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మాలాంటి కోచ్ల దగ్గర రావాలన్నా కూడా మాకు కొన్ని ఫీజులు ఉంటాయి, మా దగ్గరికి రావాలి, మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలి. అప్పుడు కౌన్సిలింగ్ తీసుకున్నారు అనుకోండి, ఎలా మీ లైఫ్లో ఎలా జరుగుతుంది, మీ ప్లాన్ ఎలా వేసుకోవాలి, విజువలైజేషన్ టైమింగ్స్ ఏంటి, విజువలైజేషన్ ఎప్పుడు చేస్తే మనకు సక్సెస్ అనేది వస్తుంది అనేది మనం ప్రతిదీ కూడా మనము వాళ్లకు గైడెన్స్ ఇస్తూనే ఉంటాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్ థింక్ ఏంటంటే మనుషుల యొక్క వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ బిహేవియర్ చేంజ్ చేయడమే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మెయిన్ గోల్ అన్నమాట. మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ ఉన్నారు. ఆయన ఒక సైంటిస్ట్, ఆయన కూడా మనలాంటి ఒక మనిషే కదా. కదా, ఆయన ఎంత ఆలోచన చేసి ఒక విమానాలు ఇలాంటివన్నీ మిసైల్స్ అన్ని తయారు చేశాడు కదా. అవన్నీ తయారు చేయడానికి ఆయన ఎంత వెనక హార్డ్ వర్క్ ఎంత చేస్తుంటారు. ఇలా చెయ్యాలి, ఒక ఫెయిల్యూర్ వచ్చిందని దాన్ని ఆపేశారా? లేదు కదా.
ఇంకా సక్సెస్ రావడం కోసం 1కి 4 సార్లు అయితే ప్రయత్నాలు చేశారు. మనం కూడా అలా ప్రయత్నాలు చేస్తూ చేస్తూ ఉంటే మనం కూడా మంచి మార్గంలో వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది పుడతారు, చాలా మంది చనిపోతూ ఉంటారు. ప్రతి మనిషి కూడా జననము, మరణము అనే 2 కొటేషన్లు మాత్రమే తీసుకొని వెళ్తుంటారు. కామన్ మ్యాన్స్. అదే ఒక సెలబ్రిటీ చనిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఎలా మనలాగా జననం మరణం అని ఒక శిలాఫలకం వేయించుకొని వెళ్ళరు. వాళ్ళకు ఒక సపరేట్ ఘాట్ ఉంటుంది కదా. సీనియర్ ఎన్టీఆర్ గారు చనిపోయారు, ఆయనకు ఒక ఘాట్ ఉంది, ఎన్టీఆర్ ఘాట్ ఉంది. ఎంత అసలు ఒక మెరాకిల్ కదా. ఆయన కూడా ఒక మనిషి కదా. ఆ మనిషి ఎలా ఆయన రాజకీయ జీవితం కానివ్వండి, సినిమా ఎవరైనా దేవుళ్ళు ఉన్నారు అంటే ఎన్టీఆర్ అనే చెప్తారు. ఒక రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ ఫోటో చూపించి ఆయన దేవుడు అనే రేంజ్కి వెళ్ళారు అంటే ఆయన వెనక చేసిన హార్డ్ వర్క్ ఎంత ఉంటుంది కదండి. ప్రతి మనిషిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని బయట తీయాలి. టాలెంట్ ని ఎప్పుడైతే మనం బయట తీసామో అప్పుడు మనలో ఉన్నటువంటి పవర్ అనేది బయటకు వస్తుంది. ఆ పవర్ ద్వారా మనము ఏ పనైనా సక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ చేస్తుంటారు కొంతమంది. నాకేం ఇవ్వలేదు దేవుడు, నాకేం జరగలేదు, నాకేం రాలేదు అని అంటుంటారు. మీరే 1కి 10 సార్లు రాలేదు, ఇవ్వలేదు, చెయ్యలేదు అని అంటున్నారు. మన నోటితో అనేస్తూ ఉంటే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అక్కడ ఇదైపోతుంది. ఆ నెగిటివిటీ మన పైన పనిచేస్తుంది. అది రాదు. లేదు, మీరు చెప్పండి, విజువలైజేషన్ చేసుకోండి. ఎలా నాకు ఇలా ఉంది, ఈ గోల్ ఇలా ఉంది. నేను నెక్స్ట్ ఇయర్ 2025కి వచ్చాను, 2026కి వెళ్ళా ఇంకా ఒక గోల్ ముందుకు వెళ్ళాలి. నేను అనుకున్న గోల్స్ ఏంటి, ఒక విజువలైజేషన్ బుక్ రాసుకోండి. ప్రతిరోజు ఒక బుక్ రాసుకున్నాము అనుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక మంచి కార్ కావాలి, లగ్జరీ కార్ కావాలి. ఏ కలర్ కావాలి, ఆ కలర్ కూడా విజువలైజేషన్ చేసుకోవాలి. ఈ కలర్ కార్ కావాలి, నేను ఇలా ఈ కార్ వేసుకుని ఇలా తిరుగుతున్నాను. ఎక్కడెక్కడ తిరుగుతున్నాను నేను? హైటెక్ సిటీ తిరుగుతున్నాను, మాదాపూర్ తిరుగుతున్నాను, బాలనగర్ తిరుగుతున్నాను, ఇంకో ప్లేస్ తిరుగుతున్నా. ఇలా విజువలైజేషన్ మనం చేసుకోవాలి. కార్ అనేది మన డ్రీమ్. ఫర్ ఎగ్జాంపుల్, కార్ అనేది మన డ్రీమ్. ఆ డ్రీమ్ ని మనం నెరవేర్చుకోవాలి అంటే దానికోసం మనం విజువలైజేషన్ చేయాలి. ఒక విజువలైజేషన్ చేసేసి వదిలేస్తే సరిపోదు. దానికి ఆ కారు కావాలని వర్క్ చేయాలి. ఆ కారు కావాల్సినటువంటి యాక్సెస్ ఏమున్నాయో అవి సమకూర్చుకోవాలి. ఎందుకు అంటే మనం ఏదైతే పదే పదే ఆలోచన చేస్తూ ఉంటామో దాని మీద మన ఇంటెన్షన్ కుదురుతుంది, అది మనకు వస్తుంది అని ఒక మోటివేషన్ చేయడం కోసమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో ప్రతి ఒక్కటి కూడా విజువలైజేషన్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక విజువలైజేషన్ చేశాను. 2012లో నేను మా హస్బెండ్ ఆఫీస్లో పని చేయాలని. మా హస్బెండ్ ఇంజనీర్, గవర్నమెంట్ ఇంజనీర్. ఎలా ఉంటుంది ఆఫీసు తెలియదు. నేను కూడా ఆఫీస్లో వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి బిఎడ్, అది ఏమో ఇంజనీరింగ్. ఎలా వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ నేను డిప్లొమా చేసి అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. అంటే మా హస్బెండ్ ఆఫీస్ ఎలా ఉంది, మా వారు ఎలా సంపాదిస్తుంటే మేము తినగలుగుతున్నాము అనేది నాకు తెలియాలి ఫస్ట్. నా ఆలోచన అంతా అలానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి దానికోసం నేను చదివాను, క్వాలిఫికేషన్ తెచ్చుకున్నాను, నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేశాను, జాయిన్ అయ్యాను. మా వారి సీట్ చూశాను, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సర్ప్రైజ్ అన్నమాట. సర్ప్రైజ్, మా వారికే తెలియదు ఇవన్నీ జరిగాయి. మా వారి వెనక నేను ఇంత హార్డ్ వర్క్ చేశాను అందులోకి వెళ్ళటానికి. ఊరికి విజువలైజేషన్ చేసుకుని కూర్చున్నాను అనుకోండి, నేను క్వాలిఫికేషన్ తెచ్చుకోకుండా, అప్లై చేయకోకుండా ఊరికి విజువలైజేషన్ చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, అది జరగదు. దానికి తగ్గట్టుగా మనము పని చేస్తూ ఉండాలి. ఆ వర్క్ అనేది మనకు కలిసి వస్తుంది. నేను దాని గురించి కల కన్నాను కాబట్టి అక్కడికి వెళ్ళగలిగాను. ఇలాంటి మోటివేషన్స్ అన్ని మనము చాలా చూడొచ్చండి. ఎలా మనం విజువలైజేషన్ చేయాలి, ఒక డ్రీమ్ కార్ ఎలా విజువలైజేషన్ చేయాలి, ఒక మంచి డ్రీమ్ హౌస్ ఎలా విజువలైజేషన్ చేయాలి, ఒక డ్రీమ్ జాబ్ ఎలా విజువలైజేషన్ చేయాలి, మీకు ఏం కావాలి, మీ లైఫ్లో ఎలా ఉండాలి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అన్నీ కూడా మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో విజువలైజేషన్ ద్వారా మాత్రం కంపల్సరీ సాధ్యం అవుతుందండి.